గుంటూరు మండలం దగ్గర కైకిరమండి. ఎక్సైన్ తీసుకున్నామండి. ఎక్సైన్ తీసుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత తీసుకున్నారు, ఈ పొలం పండదన్నారండి. చుట్టుపక్కల పొలాలన్నీ బాగానే పండియండి. ఆ సంవత్సరం సారవమ్మది పండలేదండి, మొత్తం పోయింది. పోతే ప్రార్థనకు వచ్చి ఏకాశేఖర్ చెప్పి ప్రార్థన చేసి తైనం పట్టుకెళ్ళామండి. తైనం పట్టుకెళ్ళి తైనం పోసుకుని ముందు 2 సార్లు వేసాడండి. ఆ చుట్టుపక్కల పొలాలందరికన్నా మా పొలమే ఎక్కువ పండిందండి. మొన్న దాళమాగ పండితే నాయన మీకు ఎంత వస్తే అంత ఇచ్చుకుంటూ 50,000 వాగ్దానాలకు ఇచ్చుకుంటాం నాయన. నా భర్త నేను మాకు వచ్చినాయి ఎలా 70,000 వచ్చినాయి అండి. అప్పులు పోగా 70,000 వచ్చినాయి. 50,000 వాగ్దానాలకు ఇచ్చుకున్నాడు. అలాగే గేదెను కొనుక్కున్నామండి. గేదెను కొనుక్కుంటే ఈనిందండి. దానికి ఆవిళ్ళు ఎంతలో కట్ట వచ్చేతను ఏంటి నాయన గుడిమెళ్ళి పాల తేపాలు కొనుక్కొచ్చిన ఇక అయ్యగారు పేరు కొట్టించుకున్నానండి. ఆ తేపాల ఉచ్చికిని అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు గేదెను కొనుక్కున్నానండి, పాల తేపాలు కొనుక్కుని మీ పేరే కొట్టించుకున్నాను అయ్యగారు, పాలు ఎత్తలేదు ప్రార్థన చేయండి అని అంటే బుడని పాలు ఎత్తని కానీ అన్నారండి. పూటకి 4 లీటర్లు పాలు ఎత్తుంది, రోజుకి 8 లీటర్లు ఎత్తుందండి. నాకు ఏది రోజుకి 8 లీటర్లు ఎత్తుందండి, పూటకి 4 ఎత్తుందండి. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.